ఊళ్ళో రవికల పండుగ. ఏ చాయ్ ఫ్రెండ్స్, నా పేరు కీర్తి. నేను చాలా సెక్సీగా ఉంటాను. నాకు 2 మంత్స్ బ్యాక్ పెళ్లి అయింది. నాకు దుల చాలా ఎక్కువ. నాకు రోజు లేకపోతే నిద్ర పట్టదు. రోజు ఒకరితో దాని కని నాకు ఒక కోరిక ఉండేది. ఒకేసారి 5గురితో అని నా కోరిక. ఇలా రోజుకొకరితో పడుకునే నాకు మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూడడం స్టార్ట్ చేసి ఒకడిని ఫైనల్ చేసి నాకు వాడికి పెళ్లి చేశారు. మా ఆయన బాగానే ఉంటాడు. కని మా ఆయన వాళ్ళ తమ్ముడు చాలా అందంగా ఉంటాడు. నాకు మా ఆయనతో వాళ్ళ తమ్ముడితో పడుకోవాలి కోరిక కలిగింది. కని నేను ఏం చెయ్యలేదు. నన్ను చాలామంది చాలా రకాలుగా వాడడం వలన నా బొక్క చాలా లూజ్‌గా అయ్యాయి. ఫస్ట్ నైట్ రోజు నన్ను మా ఆయన అడుగుతాడు అని భయపడ్డా. కని ఆయన నన్ను చూసి నవ్వి నన్ను ఆ రోజు పని కనిచేశాడు. కని నాకు ఆయనది సరిపోలేదు. ఆయన పెట్టిన తరువాత ఇంకోటి పటెంట లూజ్‌గా అయింది నాడికని మా ఆయన నన్ను అనకుండా నన్ను రోజు ఎక్కేవారు. నాకు ఆయనతో సుఖం లేదు. కని నేను మాట్లాడలేదు. అలా ఒక 2 నెలల తరువాత నేను మా ఆయన వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళాము. నాకు చాలా ఎక్సైట్‌మెంట్ అయింది. నేను ఎలాగైనా మరిదిని లైన్‌లో పెట్టి వాడితో పడుకోవాలి అని నేను మా ఆయన ఊళ్ళోకి వెళ్ళాము. మా ఇంటికి వెళ్ళాము. మా అత్త ఎదురు వచ్చి రండి రండి ఒక రోజు ముందే వచ్చారుగా అని అంది. అప్పుడు నేను రేపు ఉంది అన్నాను. అప్పుడు అత్తమ్మ తినబోతు రుచి ఎందుకు అని నవ్వుతూ మా లగేజ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. మా అత్త గురించి చెప్పడం మరచిపోయాను. మా అత్త కూడా చాలా అందంగా ఉంటుంది. కొంచెం బొద్దుగా ఉంటుంది. ఆ ఊళ్ళో మా అత్త కన్నా ఎవరు అందంగా ఉండరు. అప్పుడు మా మరిది మామయ్య గారు వచ్చారా, మీకు పెళ్లి అయిన తరువాత ఇన్ని రోజులకి మా కోరిక తీరుతుంది అని చెప్పారు. నాకు అర్థం కాక మా ఆయన వైపు చూశాను. అప్పుడు ఆయన కూడా నవ్వుతున్నాడు. నేను ఎందుకు నవ్వుతున్నారు అని అడిగితే రేపు నీవే చుద్దువు కని అని నన్ను లోపలిక తీసుకువెళ్లారు. నేను కూడా రేపు జరుగుతుంది అని ఎదురు చూస్తూ పడుకున్నా. మార్నింగ్ మా అత్త వచ్చి నన్ను లేపి నాకు కాఫీ ఇచ్చి త్వరగా లేచి రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి అని అంది. అప్పుడు నేను ఎక్కడికి అని అడిగాను. అప్పుడు అత్త గుడికి వెళ్ళాలి అని చెప్పి నన్ను రెడీ అవ్వు అని వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి మంచి చీర కట్టుకుని ఉన్నా. అప్పుడు అత్త వచ్చి నన్ను చూసి నవ్వి లోపల బ్రా ప్యాంటీ వేసుకున్నావు గా అని అడిగింది. అప్పుడు నేను వేసుకున్న అత్త అని అన్నా. నేను అత్త, మా ఆయన మామయ్య మరిది వాళ్ళు ఎటు వెళ్లారు అని అడిగాను. అప్పుడు అత్త వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు అని అంది. అత్త కూడా చాలా సెక్సీగా రెడీ అయింది. ఇక మేము ఇద్దరం ఇంటి నుండి బయలుదేరాం. అక్కడికి వెళ్ళగానే అక్కడ గుడి లేదు, లేదు. ఒక పెద్ద చెట్టు కింద అన్ని చాపలు పరిచి ఉన్నాయి. అక్క అందరూ అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. మేము వెళ్ళగానే అక్కడ అందరు మగవాళ్లు నన్ను అలాగే చూస్తున్నారు. అక్కడ ఒక 50 మంది అమ్మాయిలు, 70 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు. నాకు వాళ్ళందరినీ చూసి ఏదో తేడాగా అనిపించి అత్తని అడిగాను. అప్పుడు అత్త నాకు విషయం చెప్పింది. మేము ప్రతి ఏడాది ఇక్కడ రవికల పండుగ పార్టీ చేస్తాము అని అంది. అంటే నాకు ఏదోలా అనిపించింది. అప్పుడు అత్తయ్య, ఈ రోజు ఇక్కడ అందరు అమ్మాయిలు చీరలు విప్పి, వాళ్ళ జాకెట్స్ విప్పి అన్నీ ఒకదానిలో వేసి పక్కకు వెళ్లి నిల్చోవలి. మగవాళ్లు వచ్చి అందులో ఎవరి జాకెట్ తీసుకుంటే వాళ్లతో ముందు వెళ్ళాలి. తరువాత ఎవరు కలిగా ఉంటే వారితో వెళ్ళొచ్చు అని అత్త చెప్పింది. అప్పుడు నాకు నాలో రసాలు రావడం మొదలయింది. ఇక అప్పుడు అందరూ బట్టలు విప్పి దాంట్లో వేసి వచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారు. అందరూ బట్టలు విప్పుకొని బ్రా ప్యాంటీ మాత్రమే ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న మగవాళ్ళు అందరూ వాళ్ళని చూసి అంగాలు నలుపుకుంటున్నారు. ఇక నెక్స్ట్ పార్ట్లో నేను ఎంతమందితో పోయానో, మా అత్త ఊరిలోనే పెద్ద కసి దానిలా ఉంది. తను ఎంతమందితో పోయింది, నేను నా మరిదితో వాయించుకున్న లేదా చెపుతాను నెక్స్ట్ పార్ట్.